హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ వండుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. టమాటాలు పీసెస్లా కట్ చేయాలి. ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్లా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక ఎగ్స్ దీంట్లో పసుపు, కొంచెం ఫ్రై చేసి కొంచెం కారం, దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఎగ్స్ని. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు కొంచెం ఇలాచి, చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి లైట్గా పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వేయాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. డాబా స్టైల్ మసాలా ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ, పరాటాలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలానే రైస్లో. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. గరం మసాలా, ధనియా, జీలకర్ర పౌడర్, కారం, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. టమాటో మూత పెట్టుకుందాం. గరం మసాలా వేయాలి. కొంచెం వాటర్ వేయాలి కూరలో. ఇది కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా కర్రీ అయింది. దీంట్లో ఎగ్స్ వేసాము. ఎగ్స్ వేసి దీంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి. కొంచెం సేపు ఇది మూత పెట్టి కొంచెంసేపు ఉంచాలి. ఎంతో టేస్టీగా తయారవుతుంది. ఎగ్ మసాలా కర్రీ రెడీ. డాబా స్టైల్ ఎంతో టేస్టీ కర్రీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచింగ్ మై ఛానల్.